హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఎగ్ అండి. చాలా బాగుంటుందండి కాంబినేషను. ముందుగా మనము గోరుచిక్కుడుకాయలను కడిగి మంచి శుభ్రంగా తుంచుకొని పెట్టుకోవాలండి. అలాగే ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి 2 పెద్ద ఆనియన్స్ అండి సన్నగా తరిగినవి వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి అలాగే ఈ ఆనియన్స్ అనేటివి వేసేసేయాలండి. ఆల్రెడీ మన ఛానల్లో బిన్నీస్ వేసి కూడా ఒకసారి ఎగ్ ఫ్రై చేసామండి, బాగుంటుంది. అలా కూడా గోరుచిక్కుడుకాయ కూడా బాగుంటుందండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయతో చేస్తున్నాం మనము. ఈ విధంగా ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి ఒక కట్ చేసినవి వేసామండి. అలాగే పెద్ద టమాటోస్ అండి ఒక 2 సన్నగా తరిగి పెట్టుకోవాలండి. చూడండి, ఎందుకంటే ఎగ్గుకి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో మనం గోరుచిక్కుడుకాయని వేయాలండి. కొంతమంది ఉడికించి కూడా వేస్తారు, మేమైతే మామూలుగానే వేసాము కడిగినవి. చూడండి, ఇందులో పసుపు, ఉప్పు, సింపుల్గా సూపర్గా ఉంటుందండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కారం కూడా వేసాము. పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిపి సిమ్లోనే చేయాలండి. ఇది ఎక్కువసేపు, ఎందుకంటే పెద్దగా పెడితే మాడిపోతుంది. లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వాలండి. గోరుచిక్కుడుకాయ కొంచెం లేతగా ఉంటేనే బాగుంటుందండి. సన్నది లావుది చేస్తే బాగోదు. సన్నగా ఉన్న దాంట్లోనే ఎగ్ వేస్తే మనకు తొందరగా ఉడుకుతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో టమాటో కూడా మనం యాడ్ చేసామండి. టమాటో కూడా యాడ్ చేసి మనం మూత కొద్దిసేపు పెట్టి ఉడికించాలి. ఎగ్ అనేది ఇవన్నీ ఉడికాక మనం లాస్ట్కి వేస్తామండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలండి. చిన్న మంటలో పెట్టి, ఎందుకంటే మాడిపోతుంటుంది. మూత పెట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఎగ్స్ అనేది మనం బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నామండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు. పావు కేజీ గోరుచిక్కుడుకాయకి నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకొక 2 ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్స్ ఎక్కువ వేస్తే బాగుంటుందండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేసి మనం కొద్దిసేపు మూత అనేది పెట్టాలండి. 4 ఎగ్స్ వేసాను మొత్తము. మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికాక మనం మళ్ళీ మూత తీసి ఇంకోవైపు తిప్పుకొని మళ్ళీ కలుపుకోవాలండి. వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదండి, ఎందుకంటే టమాటో, ఆనియన్స్ అవన్నీ వేసి మూత పెట్టాం కదా మనము, అందులోనే వాటర్ వస్తున్నాయి. ఇది బాగుంటుందండి చపాతీకి అయితే కర్రీ. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఎగ్, స్ప్రింగ్ ఆనియన్స్ అలా మొత్తం చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, చాలా వీడియోస్ ఉంటాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే అన్ని వీడియోస్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చూడండి, రెండో వైపు కూడా టర్న్ చేశాను. కారం కొద్దిగా తక్కువ వేసానండి, ఎందుకంటే పిల్లలు తిన్నాను కాబట్టి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి, సాజీరా అలాంటివి. ఈ విధంగా కొత్తిమీర అయితే యాడ్ చేసేసానండి. చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే, చాలా సూపర్గా టేస్టీగా ఉందండి. అంటే ఫ్రై లాగా ఉంటుందండి, వాటర్ లేదు కాబట్టి కర్రీ అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఫ్రై కావాలి, ఎగ్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వకపోతే నీచు వాసన వస్తుంది. ఈ విధంగా చూడండి, బౌల్లోకి అయితే తీసేసాము. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి. చాలా బాగుంది. పైనుంచి కొత్తిమీర పెట్టి గోరుచిక్కుడుకాయ, టమాటో, ఎగ్ అన్నీ వేసాం కదా.